హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కూటమి సర్కారు అంత పెద్ద ఎత్తున అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల సాయం అంతా ఇంత కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలో అంటే వైసీపీ సర్కారుకు సంబంధించి ఎన్నెన్నో విమర్శలు చేసిండ్రు, ఎన్నెన్నో ఆరోపణలు చేసిండ్రు. గత ప్రభుత్వం తీరు బాగలేదని చెప్పి కూటమి సర్కారుకు జై కొట్టిండ్రు, బాగానే ఉంది. ఈ జై కొట్టిన విధానంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను అమలు చేస్తామన్న ఒక కీలకమైన హామీతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కూటమి సర్కారుకు ఓటేసారు, వేయించారు కూడా. ముఖ్యంగా ఎవరైతే ఎన్నికల విధుల్లో నిర్వహించారో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున కూటమి పార్టీలకు ఓటేయించేందుకు పెద్ద ఎత్తున మొగ్గు చూపించారు. అదంతా ఇంకా బహిరంగ రహస్యమే. అయితే ఎప్పుడైతే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఇచ్చిన హామీని యూటర్న్ తీసుకునేలాగా జీపీఎస్ అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమలు చేయాలనుకున్నాడో దాన్నే అమలు చేసేందుకు ఏకంగా జీవోనే జారీ చేసిరు. దాని మీద టీచర్లు పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా మొదలుపెట్టిండ్రు. అందులో భాగంగా మోసపోయాం గురు అని చెప్పి వాళ్ళ గ్రూపుల్లోనే డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి. ఏకంగా సెక్రటేరియట్ ముందు ఆందోళనకు కూడా దిగే ప్రయత్నం చేశారు. దాని మీద కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చంద్రబాబు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే అసలు ఏంటి ఓపీఎస్, ఏంటి జీపీఎస్, ఏంటి సిపిఎస్ అంటే వాస్తవానికి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇది కనుక అమలు చేస్తే గతంలో రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఆ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాల్సి ఉంటుంది. ఒక కట్ ఆఫ్ డేట్ని పెట్టుకొని దాని పరిధిలోకి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాల్సి వస్తుంది అన్నది ఒక వాదన. ఇదే కనుక అమలు చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుంది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు పాదయాత్రలో ఓపీఎస్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సాధ్యాసాధ్యాల మీద ప్రభుత్వ ఉద్యోగులతో ఒక కమిటీ వేసి కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేసింది. అయితే ఓపీఎస్ను అమలు చేస్తే రాష్ట్రం మీద ఎంత భారం పడుతుంది, ఎంత బడ్జెట్ కావాల్సి వస్తుందని చెప్పి మొత్తం లెక్కలు తీస్తే దిమ్మదిరియ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. దాంతో ఇది అమలు చేయలేం, ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఉంటే చూడండి అని చెప్పి జీపీఎస్కి వచ్చింది. అంటే జనరల్ పెన్షన్ స్కీమ్, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ను అమలు చేద్దాం, ఇంకా కావాలంటే ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కోరండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసిండు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో. కానీ దాన్నే అడ్వాంటేజ్గా మార్చుకొని లేదు మాకు ఓపీఎస్ఏ అమలు చేయాలి, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కూడా కాకుండా ఓపీఎస్ని అమలు చేయాలని మంకుపట్టు పట్టిండ్రు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఇంకా దీని మీదనే కూర్చొని కూటమి సర్కారుకు మద్దతు తెలిపిండ్రు. ఇప్పుడు ఏమైంది, కూటమి సర్కారు కూడా ఈ జీపీఎస్కే జై కొట్టిందనమాట. ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆశలను చంద్రబాబు ఆదుకోగలరా? 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి అమలవుతున్న కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ పథకం నిలిచిపోయింది. నిజానికి ఈ జీపీఎస్ విధానాన్ని జగన్ సర్కార్ చాలా కాలం ముందే ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 12న దీనికి సంబంధించి జీవో రాగా జూలై 12న గెజిట్ విడుదలైంది. ప్రభుత్వంలోని పెద్దల్లో ఎవరి అనుమతి లేకుండా, కనీసం వారికి సమాచారం కూడా లేకుండా గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేయడం పట్ల ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు దీనిని నిలిపేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది, కానీ సిపిఎస్ విధానంలో ఉన్న పెట్టుకోగల ఆశలను తీర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగానే ఉన్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల మేరకు సిపిఎస్ను రాష్ట్రంలో కూడా అమలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలలో చేరిన వారంతా ఆ విధానానికి దాదాపుగా అలవాటు పడిపోయారు. 2019 ఎన్నికలకు పూర్వం పాదయాత్ర నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఒక ఘనమైన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి వారం రోజుల్లోగా ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తానని ప్రకటించారు. ఆనాటికి ఇది ఉద్యోగులకు చాలా పెద్ద వరం కింద లెక్క. వారందరూ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి తాను ఇచ్చిన హామీ ఎంత పెద్ద పొరపాటో ఆయనకు అర్థమైంది. ప్రభుత్వం మీద ఎంత పెనుభారం పడగలదో తెలిసొచ్చింది. దాంతో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని అందుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా సలహాలు సూచించాలని ఉద్యోగులతోనే చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వం మీద పడగల భారాన్ని పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, తమకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని ఉద్యోగులు పట్టుబట్టడం జరిగింది. జగన్ ప్రభుత్వం రాజీ పడకుండా మధ్య మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. సిపిఎస్ కంటే ఉద్యోగులకు అధిక ప్రయోజనాలు కలిగేలాగా
ఈ విధానాన్ని రూపొందించారు. అయితే ఉద్యోగులు మాత్రం దానిని వ్యతిరేకిస్తూ వచ్చారు. మొత్తానికి అప్పట్లో రావాల్సిన జీవో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రావడం, గెజిట్ రావడం జరిగింది. చంద్రబాబు దాన్ని నిలిపేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి సుముఖంగా ఉన్నారని ఉద్యోగులందరూ ఆశలు పెట్టుకునే అవకాశం ఉంది. చంద్రబాబు అందుకు సిద్ధమైన అనేదే పెద్ద ప్రశ్న. ప్రభుత్వం మీద అంత పెద్ద భారం మోపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అనేది సందేహం. సిపిఎస్ను అదే రీతిలో కొనసాగిస్తారా లేదా ఓపీఎస్ని తెస్తానని చెప్తారా వేచి చూడాలి. ఆయన ఎన్నికల సమయంలో మాత్రం ఓపీఎస్ సిపిఎస్ వివాదం జోలికి వెళ్ళలేదు, ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇప్పుడైతే జీపీఎస్ను రద్దు చేశారు, కానీ ఉద్యోగుల ఆశలు ఎలా తీరుస్తారో చూడాలి. సో ఈ 3 పెన్షన్ల విధానం ఏందన్నది ఇక ఒక నిపుణుల కమిటీ వేసి ఫైనల్గా ఏది బెటరు, రాష్ట్ర ప్రజల కోణంలో, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ కోణంలో, ఆర్థిక పరిస్థితి కోణంలో, కేంద్రం నుంచి అందే సహకారం కోణంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇది ఫ్యాక్టు. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం కూలిపోవడానికి, ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ కూలిపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణం. కాబట్టి వాళ్ళని మరి ఎట్లా సాటిస్ఫై చేస్తాడు చంద్రబాబు? తన చాణక్యాన్ని అంతా రంగరించి 40 ఏళ్ళ అనుభవాన్ని మొత్తం రంగరించి మరి ఎట్లాంటి సొల్యూషన్ తీసుకొస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించి చాలా శరవేగంగా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక అన్సాటిస్ఫైడ్ అయితే వ్యవస్థలు మొత్తం కుప్పగూలే అవకాశం కూడా ఉంటుంది. సో మరి దానికి సంబంధించిన డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా తీసుకుంటారు చంద్రబాబు అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.